బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారు పుట్టినరోజుని అది నేను చెప్పారు కదా. అసలు నందమూరి వంశం నుంచి ఒకళ్ళన్నా ఉన్నారండి డ్యాస్ మీద? బాలకృష్ణ కూడా లేడు. మరి ఎందుకు లేడు? మరి నాకు షూటింగ్ పోయాడు ఏమో తెలియదు. చివరికి బాలకృష్ణ గారు కూడా లేరు. నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా డ్యాస్ మీద కనపడలా. నందమూరి కుటుంబపు మహానాడులా నారావారి కుటుంబపు మహానాడులాగా తయారైపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూసామని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఎన్టీ రామారావు గారి మీద అమితమైన ప్రేమ భక్తి ఉన్నట్టుగా నటిస్తుంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలో లేనప్పుడు పెద్ద పెద్ద గావు కేకలేస్తాడు, చూశారుగా మీరు. ఎన్టీ రామారావు గారి భారతరత్న ఇవ్వాలి అని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగంలో ఉన్నారు, మోడీ గారు మీ అవసరంతో ఉన్నాడు, మరి భారతరత్న గురించి మాట్లాడేంటండి? ఆయన చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మిమ్మల్ని పోడించుకోవడమే తప్ప, పాపం చనిపోయిన ఆయన, ప్రాణం లేని ఆయన, పైలోకాల్లో ఉన్నాయన, ఆయన చేత పోడించుకోవడమే తప్ప భారతరత్న ఇవ్వాలి అనేది మీ డిమాండే కనిపించదే. ఇప్పించే శక్తి మీకుందే, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా అనేది ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ప్రజలు అసలు ఏమనుకుంటున్నారో కూడా మీరు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. ఇక ప్యాలెస్ల గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి. ప్యాలెస్ల గురించి మీకెన్ని ప్యాలెస్లు ఉన్నాయండి? హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉందా? కుప్పంలో మొన్న ప్యాలెస్ ఉందా? మొన్నే ఓపెన్ చేసాం. ఇంకా 5 ఎకరాలు కొన్నాడు మళ్ళా ఓ పెద్ద ప్యాలెస్ కోసం. అది కాక కరగట్ట కింద ఒక ప్యాలెస్లో ఎవరి ప్యాలెస్లోనే ఉండేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాలా. అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నారు, భయపెట్టలా. కనీసం